ఆ గ్రామంలో మహిళలు దుస్తులు ధరించరు. భారత్లోనే వింతైనటువంటి ఆ గ్రామం ఎక్కడుందో తెలుసా? మన భారతదేశం అనేక ప్రాంతాలు, అనేక మతాలు, అనేక సంప్రదాయాలకు పుట్టినిల్లు మన భారతదేశం. అయితే ఎన్నో ప్రాంతాల వారు వారి యొక్క మతాలను, వారి యొక్క సాంప్రదాయాలను ఆచరిస్తూ ఉంటారు. కానీ కొన్ని మతాల వారు ఆచరించే ఆచారాలు కానీ, సాంప్రదాయాలు కానీ వినడానికే కాదు, చూడడానికి కూడా చాలా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అయితే అందులో ఒకదాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మరి అటువంటి వింతైనటువంటి ఆ గ్రామం అసలు ఎక్కడ ఉంది, ఆ కథ గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మరి దానికన్నా కూడా ముందు మన ఛానల్ని అలాగే మన వీడియోనైతే లైక్ చేయండి. భారతదేశంలో అనేక పండగలు, సాంప్రదాయాలు, ఆచారాలని ప్రజలు అనుసరిస్తూ ఉంటారు. కానీ హిమాచల్ ప్రదేశ్లో ఓ వింతైనటువంటి ఆచారం మనందరినీ కూడా చాలా షాక్కి గురి చేస్తుంది. హిమాచల్ ప్రదేశంలోని పినీ గ్రామంలో ఇప్పటికీ కూడా దాన్ని అనుసరిస్తున్నారు. దాని గురించి విన్నవారంతా కూడా విస్తుపోతున్నారు. ఆ వింతైన ఆచారాన్ని విన్నవారు అస్సలు ఆశ్చర్యానికి లోనవకుండా ఉండలేరు. అయితే మన భారతదేశంలో స్త్రీని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా ఎంతో పూజనీయంగా భావిస్తూ పూజిస్తూ ఉంటారు. అయితే ఆడవారి యొక్క వస్త్రధారణలో కూడా ఎన్నో విభిన్న రకాలైనటువంటి రకాలు ఉన్నాయి. మరి ఈ గ్రామంలో అయితే నేటికి ప్రజలు ఇప్పటికీ కూడా ఆ వింతైన ఆచారాన్ని ఆచరిస్తూ వస్తున్నారు. అయితే ఆ వింతైన ఆచారం అసలు ఏమిటి? ప్రపంచం ఇంత ముందుకు పరిగెడుతూ ఉన్నా కూడా ఆ గ్రామం వారు ఇంకా ఇప్పటికీ కూడా అటువంటి ఆచారాలను ఎందుకు ఆచరిస్తున్నారు? అసలు దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి? ఇదంతా కూడా మనం పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం అంటే జులై నుండి ఆగస్టు ఈ మధ్య సమయంలో చివరి రోజుల్లో హిమాచల్ ప్రదేశ్లోని పినీ గ్రామంలో 5 రోజుల పాటు ప్రత్యేకంగా ఉత్సవాలనేవి జరుపుతారు. మరి అక్కడ ఆచరించే ప్రత్యేకమైనటువంటి ఆచారం ఏంటి అంటే, ఈ పండుగ సమయంలో ఆ గ్రామంలోని మహిళలు ఒంటిపైన అస్సలు దుస్తులనేవి ధరించరట. ఈ 5 రోజుల పాటు మహిళలు ఇంటి నుంచి బయటికి కూడా రాకూడదు. అలాగే వారు రారు కూడా. అలాగే ఆ రోజుల్లో వారి యొక్క భర్తతో కూడా అస్సలు మాట్లాడరు. ఎవరైతే ఆడవారు ఈ ఆచారాన్ని పాటిస్తారో వారి యొక్క ఇళ్లల్లోకి వారి యొక్క భర్తలు కూడా వెళ్లడానికి వీలులేదు. ఆడవారు ఈ పండుగని పాటించేటువంటి ఈ సమయంలో ఆ ఇంట్లో ఎవ్వరు కూడా ఉండరు. పరాయి పురుషులు కావచ్చు, భర్తలు కావచ్చు, మరెవ్వరూ కూడా ఆ ఇంట్లో అయితే అస్సలు ఉండరు. ఆడవారు కూడా అసలు బయటికే రారట. ఈ విధంగా వారు ఆచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అంతేకాదు, వీరు ఏ విధంగా అయితే కఠినంగా ఈ ఆచారాన్ని ఆచరిస్తున్నారో వారి యొక్క భర్తలు కూడా ఇదే విధానంగానే చాలా కఠినమైనటువంటి నియమాలను పాటించాలట. ఆ 5 రోజులు కూడా వారు సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాలి. మద్యం, మాంసం ఇటువంటి వాటి జోలికి అస్సలు పోకూడదు. మరి ఈ నియమాలను ఎవరైతే ఉల్లంఘిస్తారో వారు ఈ నియమాలను ఉల్లంఘించినట్లయితే వారి యొక్క నిబంధనలను అతిక్రమించినట్లే. అలా చేయడం వల్ల వారి యొక్క ఉపవాసాన్ని వారు ఉల్లంఘించినట్లు అవుతుంది. మరి ఈ విధంగా ఎవరైనా చేసినట్లయితే ఆ గ్రామంలో వారందరికీ కూడా చెడు జరుగుతుందని అక్కడ విశ్వాసం. అయితే ఈ ఆచారాన్ని వారు తమ చాలా పూర్వీకుల కాలం నుంచి కూడా ఆచరించుకుంటూ వస్తున్నారట. అయితే ఇప్పటి వరకు కూడా ఈ నియమాలని ఎవ్వరు కూడా ఉల్లంఘించలేదు. ఒకవేళ ఈ నియమాలను ఎవరైనా సరే ఉల్లంఘించినట్లయితే ఆ ఊరికి విపత్తు అనేది తప్పదట. అయితే ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు, దీని వెనుక చాలా పెద్ద కథ అయితే ఉందని ఆ గ్రామస్తులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే గతంలో నిరంతరంగా రాక్షసుల దాడి అనేది చాలా విపరీతంగా జరిగేదట. ఆ సమయంలో దేవతలు రాక్షసుణ్ణి చంపి ఆ గ్రామాన్ని రక్షించారట. ఆ సంఘటనని గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా ఈ ఆచారాన్ని అక్కడ గ్రామస్తులు పాటిస్తూ వస్తున్నారు. అయితే ఆ సమయంలో ఆడవారు బయటికి రాకూడదు. అలాగే ఎవ్వరూ కూడా వారిని చూడకూడదు. ఇలా ఏవైనా సరే జరగకూడనివి జరిగితే ఆ గ్రామానికి విపత్తు తప్పదు. మరి ఇక ఆ సమయంలో వారికి కావలసినటువంటి అవసరాలు ఎలా తీరుతాయి, నిత్యావసర వస్తువులు వారికి ఎలా అందుతాయి అంటే వారు ఆ సమయంలో కేవలం ఒంటి పూట మాత్రమే భోజనం చేస్తారు. అయితే ఈ 5 రోజులు వారికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా వారు ముందే ఏర్పాటు చేసుకుని ఇంటి తలుపులను కూడా చాలా జాగ్రత్తగా వారు మూసేస్తారు. పరాయి వ్యక్తి యొక్క చూపులు వారి ఇంటి మీద పడకుండా వారైతే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి స్త్రీలు తరతరాలుగా వారి యొక్క సాంప్రదాయాలని పాటిస్తూ వస్తున్నారు. అయితే మీరు కూడా ఈ పినీ గ్రామం గురించి ఇంతకుముందు విన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి వింటున్నట్లయితే వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం.